హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ అనేది రాబోతూ ఉంది. అది కూడా 10,000 వేకెన్సీస్తో రాబోతూ ఉంది అన్నట్లుగా నిన్నటి నుంచి మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా హైలైట్గా రావడం జరిగింది. అయితే పోస్టుల సంఖ్య మాత్రం చాలా నిరాశాజనకంగా ఉంది. కంపల్సరీగా సంఖ్య పెంచాలి అని నిరుద్యోగిత కోరుకుంటూ ఉన్నారనమాట. అనుకున్న డిపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా మంచి నెంబర్ అయితే కనపడలేదు. అందువల్ల చాలామంది నిరాశజనకంగా లేదు, ఇక సరిపోవు, ఎప్పటి నుంచో ఖాళీలు ఉన్నాయి, ఫిలప్ చేయలేదు, ఇప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 years కాబోతా ఉంది, అయినా కూడా 10,000 పోస్టులేనా, మరి ఇంత ఘోరంగానా అని చాలామంది నిరాశజనకంగా అయితే ఉన్నారు. కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ ఉగాదికి ప్రకటించబోతున్నారు కాబట్టి ఆ యొక్క ఉగాది రోజు కంపల్సరీ యొక్క సంఖ్యను పెంచితే బాగుంటుంది అనేసి ప్రతి ఒక్క నిరుద్యోగిత కూడా కోరుకుంటున్నారు. మరి ఈ యొక్క దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అని అందరూ కూడా కోరుకుంటున్నాం. మరి చూసినట్టయితే ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ ఒకసారి చూస్తే 10,060 పోస్టులతోనే వస్తూ ఉందన్నమాట. ఉగాదికి కంపల్సరిగా ఇక 10,060 పోస్టులతో అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి గవర్నమెంట్ కృత నిశ్చయంతో ఉంది. అయితే చూసినట్టయితే ఇక్కడ పాఠశాల విద్య ఇంటర్మీడియట్ నుంచి 3,000 పోస్టులు ఇక్కడే, అంటే 10,000 పోస్టులో 3,000 పోస్టులు ఇవే ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, 10 ఏళ్ళ పైచులకు ఉన్నాయి పెండింగ్. ఇవి మరి 10,000లో 3,000 ఇన్నేపోయా, 7,000. అందరూ చూస్తే మళ్ళీ విశ్వవిద్యాలయాల్లో చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1,500, అంటే 4,500. అంటే 10,000 పోస్టులలో 50% ఉద్యోగాలు ఇవి అందరూ రాయం, మనకి ఎలిజిబిలిటీ లేదు వీటికంతా. మనం పోటీ పడేదన్నీ ఎక్కడ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్ 2, గ్రూప్ 4, ఏపీఎస్ఆర్టీసీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వీటికి ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటాం. వీటికి కొందరు మాత్రమే, స్పెషలైజ్డ్ పీపుల్ మాత్రమే ఇక్కడ పోటీ చేస్తారు. అంటే 10,000 పోస్టులలో దాదాపుగా 4,500 పోస్టులు ఈ రెండే పోతూ ఉన్నాయి. అంటే మనం పోటీ పడేది కేవలం 5,500 పోస్టులకు మాత్రమే. అందులో చూస్తే ఎస్ అండ్ కానిస్టేబుల్స్ చూడండి 3,000 మాత్రమే. అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మన హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, మొత్తం పోస్టుల సంఖ్య 19,999. నెంబర్ చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఏం చెప్పారు, 12,000 అన్నారు. ఆ తర్వాత ఏమనుకోవడం జరిగింది, ఈ యొక్క 12,000 మేము 2 విడతలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లా ఎత్తుకున్నా కూడా ఎంత రావాలి, 6,500. మరి ఇప్పుడు అది కూడా కాకుండా దాంట్లో మళ్ళీ సగం, అంటే 20,000 పోస్టులో సగం, మళ్ళా సగం, అన్ని సగాలు చేస్తూ పోతున్నారు. ఈ యొక్క 3,000 పోస్టులు అంటే 2023లో వచ్చింది నోటిఫికేషన్ మనకు 6,000 చిల్లర పోస్టులతో. మనం 3 ఏళ్ళు అయిపోయింది కదా, పోస్ట్ అయితే ఉన్నాయి కదా. తెలంగాణలో మళ్ళీ ఇక్కడ వాళ్ళకి దాదాపుగా 12,000 చిల్లర వాళ్ళకు వేకెన్సీ రాబోతా ఉంది. మరి మనకైతే మాత్రం 3,000 పోస్టులతోనే మనకు రావడం జరుగుతుందన్నమాట. 2 కూడా కలుపుకొని, ఎస్ అండ్ కానిస్టేబుల్స్ కలుపుకొని 3,000 మాత్రమే. ఏఈ ఉద్యోగాలు 500 మాత్రం ఉన్నాయి, ఇంజనీర్స్. ఓకే, మరి హాస్టల్ వెల్ఫేర్ వార్డన్ చూస్తే 200 పోస్టులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 100, ఇదంతా మననే అయిపోయింది. ఏబిఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ మననే అయిపోయింది. కాబట్టి మేబీ యొక్క 100 పోస్టులు ఏబిఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ ఉండకపోవచ్చు, మేబీ ఎఫ్ఆర్ఓగా ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఆర్ఓ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇది క్లియర్ అనుకోవచ్చు. సో 100 పోస్టులు కూడా మాత్రం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. తర్వాత స్టాటిస్టికల్ ఆఫీసర్స్ వచ్చేసి 200 పోస్టులు. ఇది స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి డిగ్రీలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ తర్వాత చూస్తే గ్రూప్ 1 100, ఇది నిన్న మనకు ఫైనలైజ్ కావడం జరిగింది. గ్రూప్ 2 కూడా 500 పోస్టులు మాత్రమే. ఇంతకంటే ఎక్కువ ఊహించలేదు మనం గ్రూప్ 2 నుంచి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో గ్రూప్ 1 2 సార్లు పోయింది, నోటిఫికేషన్ వచ్చేసింది. గ్రూప్ 1 కూడా భారీగానే 1000 పోస్టులతో రిక్రూట్మెంట్ జరిగింది. మరి ఉన్నట్లు ఇప్పుడు చాలామంది 2,000 వస్తాయి, 2,20,000 వస్తాయి అనుకోవడం జరిగింది. కానీ అంత పోస్టులు రావని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 500 అనేది కూడా ఒక మంచి నెంబరే, మనకు చెప్పాలంటే తగ్గకుంటే చాలు. సో 500 కూడా మంచి నెంబరే, ఎందుకంటే 1,000 వచ్చే అవకాశం లేదు. 1000 అయితే ఉన్నాయి, కానీ 500 ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర ఇంకొక 500 ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత అయితే మనం దాదాపుగా 7,000 పోస్టులు ఏపీఎస్ఆర్టీసీలో పెండింగ్ ఉన్నాయి. తెలుసు మనకు స్త్రీ శక్తి పథకం వచ్చింది, ఎంప్లాయీస్ మీద మంచి బర్డన్ వచ్చేసి ఎక్కువ బర్డన్గా ఉన్నారు. ఖచ్చితంగా స్కీమ్ అనేది ఇంకా 3 ఏళ్ళు కొనసాగుతుంది, గవర్నమెంట్ అంతవరకు ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కూడా ఉంటే మళ్ళీ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ చాలా సఫర్ అవుతున్నారు. 7,000 మంది ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్స్ మొదలుకొని, కండక్టర్స్ మొదలుకొని, అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఆర్టీసీలో, ఓకే, మెకానికల్ సూపర్వైజర్ కావచ్చు, ట్రాఫిక్ సూపర్వైజర్ కావచ్చు,
తర్వాత టెక్నికల్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే 7,000 పైచులకు ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఏపీఎస్ఆర్టీసీ గురించి ఇక్కడైతే ప్రస్తావన రాలేదు. సో డిఎస్సి ఏం చెప్పారు, ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉంటుందని చెప్పడం జరిగింది. డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు. సో జనవరిలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా జూన్ వచ్చే మనకు ఏవైతే ఇక స్కూల్స్ తెరుస్తారో జూన్లో, అప్పటికల్లా రిక్రూట్మెంట్ అందరూ కంప్లీట్ అయిపోయి మళ్ళీ కొత్త వాళ్ళని కూడా స్కూళ్ళల్లో మేము పెడదామనేసి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఇప్పుడు మార్చి కూడా అయిపోతూ ఉంది, డిఎస్సి ప్రస్తావన దీంట్లో కూడా రాలేదు. సో ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ డిఎస్సి గురించి చెప్పలేదు. మరి డిఎస్సి పోస్టులు ఖచ్చితంగా ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ యాడ్ అయితే అవి కూడా ఒక 5-6 వేల పోస్టులు గ్యారెంటీ యాడ్ అవుతాయి అనమాట. కానీ నిన్నైతే ప్రస్తావించలేదు దీని గురించి. గ్రూప్ 4 ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, గ్రూప్ 4. ఇక్కడ కూడా దాదాపుగా 650-670 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలానికి ఒక పోస్ట్ రావాలి. సో గ్రూప్ 4లో గురించి చెప్పలేదు. ఖచ్చితంగా గ్రూప్ 4 ఖచ్చితంగా వస్తుంది అనుకోవడం జరిగింది, కానీ గ్రూప్ 4 కూడా మనకు రాలేదు, చెప్పలేదు. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భారీగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దాదాపు 1000 పోస్టులు అనుకోవడం జరిగింది. ఎందుకంటే మన మినిస్టర్ గారు కూడా మనకు ఎండోమెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది పోస్టులు ఉన్నాయనేసి. కానీ మన కేవలం ఏదో ఒక 20 పోస్టులు 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి అయితే మాత్రం జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఎండోమెంట్ అయితే ఉంటుంది అనుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎండోమెంట్ గురించి కానీ గ్రూప్ 4 కానీ డిఎస్సి కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రస్తావించలేదు. మేబీ మనకు మనకు ఉగాది రోజు క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి దాంట్లో మళ్ళీ ఏమన్నా యాడ్ చేస్తారని చూద్దాం. సో మొత్తానికైతే 10,000 పోస్టులకైతే మాత్రం ఫైనలైజ్డ్ ఇది. ఇంకా యాడ్ అయితే ఇంకా చాలా మంచిది. కానీ ఖచ్చితంగా యువత కోరుకునేది ఏమంటే ఈ పోస్టులు సరిపోవు. ఎందుకంటే ఈ యొక్క 10,000 పోస్టులు 5,000 వరకు పోస్టులు అన్నీ ఎక్కడ ఉన్నాయి, విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. అవి మనంతా ఏం రాయలేం. ఓకేనా. కానిస్టేబుల్స్ కూడా నిరాశజనకంగా 3,000 పోస్టులు అసలు సరిపోవు. 3 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాయి, 3 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు చాలా మందికి ఏజ్ అయిపోయింది అది. ఓకే. సో ఇది మరి ఏదేమైనా సరే మనం ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి మీకన్నా కరెంట్ అఫైర్స్ పరంగా అయినా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది చూశాను కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ కోసం సింప్లిఫైడ్ విధానంలో, కోడింగ్ విధానంలో ఏ బిట్ మిస్ కాకుండా మీకు సీఏ బ్రహ్మాస్త్ర అనే దాంతో డైలీ కరెంట్ అఫైర్స్, ఎంసీక్యూ బ్యాచ్ మరియు 1 లైనర్ బిట్స్ రూపంలో ప్రతిరోజు మీకు లైవ్ క్లాస్ జరుగుతుంది అనమాట. ప్రతిరోజు లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఎక్కడంటే ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రోజు 2 సార్లు లైవ్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు అందులో 9 AM 9:30 నుంచి 10:30 AM వరకు నిస్తా మేడం గారు చెప్పడం జరుగుతుంది. తర్వాత నైట్ 9 PM నుంచి 10 PM వరకు నేను లైవ్ క్లాస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీద చాలా మందికి పట్టు లేదు. ముఖ్యంగా కొత్తగా వచ్చే వాళ్ళకు కరెంట్ అఫైర్స్ అంటే భయపడిపోతున్నారు. ఆ యొక్క భయాన్ని పట్టాపంచలు చేస్తూ మీకోసం సింప్లిఫైడ్ విధానంలో, ఈజీగా ఉండే విధానంలో, గుర్తుపెట్టుకునే విధానంలో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు 9 PM నుంచి 10 PM వరకు జరుగుతుంది. మరి ఇది ఎంసీక్యూ బ్యాచ్ అనమాట. 9:30 నుంచి 10:30 వరకు ఎంసీక్యూలు మొత్తం 30 క్వశ్చన్స్. మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ ఏ పోటీ పరీక్ష అయినా సరే మనకు 30 నుంచి 35 బిట్స్ మనకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కాబట్టి అందులో మన 30 క్వశ్చన్స్ తీసుకొని 30కి 30 వచ్చే విధంగా మీ కరెంట్ అఫైర్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. దీనికి పీడిఎఫ్లు కానీ, 1 లైనర్ బిట్స్ కానీ, కంటెంట్ కానీ కూడా మీకు అందిస్తాం. మరి మీకు ఉచితంగానే యూట్యూబ్ ఛానల్ నందు ఉత్తమ్ అకాడమీ నందు ఈ యొక్క క్లాస్ మీరు ఖచ్చితంగా వినండి. ఇంకా మంచిగా తయారు చేస్తాను అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8788080802కి అయితే మీరు కాల్ చేయొచ్చు. మరి ఉత్తమ్ అకాడమీలో మీకు ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే పెడతామన్నమాట. కరెంట్ అఫైర్స్ మీద ఫ్రీగానే పెట్టడం జరుగుతుంది. చదివి కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఉగాది మనం కూడా లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి మనకి యాప్ అనేది ఈరోజే మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మన యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఒక 2 days వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మంచి నెంబర్తో ఇంకా యొక్క వేకెన్సీ పెరిగి మనకు జాబ్ క్యాలెండర్ రావాలనేసి అందరం కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.